హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డాబా స్టైల్ బెండి మసాలాని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. కొంతమంది బెండకాయలు జిగురుగా ఉంటే ఇష్టపడరు కదా! ఇలా కనుక ఒకసారి చేసి పెట్టారు అంటే కూర మొత్తం వాళ్ళే తినేస్తారు ఎంతో ఇష్టంగా. ఒక ప్యాన్‌లోకైతే కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసుకొని, బెండకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని హై ఫ్లేమ్‌లోనే టాస్ చేసుకోవాలి. అప్పుడు లోపల ఉన్న జిగురంతా పోయి బెండకాయలనేవి బాగా ఫ్రై అవుతాయి. మొత్తం బాగా ఫ్రై అయ్యి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాన్‌లోకి ఇంకొద్దిగా ఆయిల్‌నైతే యాడ్ చేసుకొని, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా వేసి, ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ గనక వేశారంటే ఆనియన్స్‌లో నుంచి వాటర్ కొంచెం రిలీజ్ అయ్యి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై పింక్ కలర్‌లోకొచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మాడకుండా బాగా ఫ్రై అవుతాయి. చూసారు కదా! ఇప్పుడు మనం 3-4 టొమాటోస్‌ని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకైతే ఒక 3-4 మీడియం సైజ్ టొమాటోస్ అయితే సరిపోతుంది. టొమాటోస్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం దానిలో కావాల్సిన మసాలాని యాడ్ చేసుకుంటాము. దానికోసం ఒక స్పూన్ కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి, పసుపు, వేయించిన జీరా పొడి, కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకొని మసాలాన్ని మాడకుండా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఆనియన్స్‌లో కొద్దిగా సాల్ట్ వేశాను కాబట్టి, చూసుకొని కొద్దిగా సాల్ట్‌నైతే యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఈ టొమాటోని కూడా బాగా మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. లేదు అంటే మాడిపోతుంది. చూసారు కదా! టొమాటో అనేది బాగా మగ్గిపోయి ఆయిల్ అయితే పైకి తేలింది కదా! ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలని కూడా ఇందులోకి వేసి మొత్తం బాగా కలబెట్టుకుంటూ ఒక 5-7 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి బెండకాయల్లోకి మసాలా అంతా వెళ్ళి ఫ్లేవర్ అనేది బెండకాయలకి పడుతుంది. లేదు అంటే బెండకాయలనేవి టేస్ట్‌లెస్‌గా ఉంటాయి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్‌గా అండ్ టేస్టీగా అయిపోయే డాబా స్టైల్ బెండి మసాలా అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.